శశికళపై కిడ్నాప్ కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేశారని దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ ఫిర్యాదు చేశారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, శరవణన్ ఆరోపణలేంటి, ఏమని చెప్తున్నాడు? శశికళ బెంగళూరు జైలుకు బయలుదేరి వెళ్లడంతో ఇక్కడ ఉన్నటువంటి పన్నీర్ సెల్వం వర్గం కూడా పూర్తి స్థాయిలో ఎత్తులు వేయడం ప్రారంభించిందని భావించవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం ఎవరైతే శరవణన్ దక్షిణ మధురై ఎమ్మెల్యే ఉన్నారో ఆయన గత శాసనసభ సుపక్ష సమావేశం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జరిగిన తర్వాత నేరుగా గోల్డెన్ బే రిసార్ట్స్ కు మిగతా ఎమ్మెల్యేల మాదిరి అక్కడ వెళ్ళాడు. అయితే సోమవారం నుంచి దాదాపు శుక్రవారం వరకు శనివారం వరకు కూడా ఆయన అదే రిసార్ట్స్ లో ఉన్నారు. శశికళ అక్కడికి వెళ్తుందని సమాచారం వచ్చిన నేపథ్యంలో రాత్రి చివరి నిమిషంలో మాత్రం ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. వచ్చి ఓ పన్నీర్సెల్వం గూటికి తన మధురై ఎంపీ రాధాకృష్ణన్ తో పాటు కూడా పన్నీర్సెల్వం వర్గంలోకి జాయిన్ కావడం జరిగింది. అయితే గత 2 రోజులుగా సైలెంట్ గా ఉన్న ఒక శరవణన్ మాత్రం ఈ రోజు ఒక్కసారిగా తను అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అక్కడ ఎవరు కిడ్నాప్ చేయలేదు, అంత ప్రశాంతంగా ఉన్నామని వాళ్ళు నిన్న గోల్డెన్ బే రిజర్వ్స్ లో మీడియా ముందు వచ్చి మాట్లాడారు. అయితే ఈయన మాత్రం ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ అలాగే తనకు ఎడప్పాడి పళనిస్వామి, శశికళ ఇద్దరు కూడా బెదిరించారని చెప్పి ఒక కేసు చెన్నై కమిషనర్ ఆఫీస్ లో నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన నమోదు చేయడంతో వీళ్ళిద్దరూ ఎవరైతే శశికళ ఎడప్పాడి పళనిస్వామి ఉన్నారో వాళ్ళ ఒత్తిళ్ల మేరకే నేను అక్కడ వెళ్ళాను, ఆ తర్వాత నా పైన దాడి కూడా చేశారన్నటువంటి ఫిర్యాదుతో అక్కడ పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రాజకీయ ఎత్తుగడగానే మనం భావించాలి. ఎందుకంటే ఓ పన్నీర్సెల్వం వర్గంలోకి ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు, ఇంకా వచ్చే వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారని పన్నీర్సెల్వం పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పోలీసుల ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయించి అందులో నిజాలు ఏంటనేది మరొకసారి ఎంక్వైరీ చేయించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి పన్నీర్సెల్వం వర్గం భావిస్తుంది. మరి చూడాలి ఈ యొక్క నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఎంతవరకు వెళ్తుంది, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా బయటకు వస్తారా, వాళ్ళు కూడా ఇలాంటి ఫిర్యాదుతోనే వస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ దినకర్, థ్యాంక్ యూ.